3-4 ఎస్సీలకి, ఆ బీసీలకి అలా ఇచ్చారు. ఆ పోస్టులకి ఒక్కో పోస్టుకి వచ్చేసి 250 మంది 300 మంది దాకా వెళ్ళేవాళ్ళం ఒక్క పోస్ట్కి వచ్చేసి. ఆ వెళ్ళిన 250 మందిలో టాలెంట్ చూసి ఇచ్చారా? అంతా మొత్తం డబ్బుతోనే జరిగిపోయింది. ఇంకా 1,30,000 పోస్టులు ఇస్తే ఎవరికి కూడా ఒక్కడి దగ్గర కూడా రూపాయి కూడా తీసుకోకుండా 1,30,000 పోస్టులు ఇచ్చారంటే ప్రభుత్వం హర్షించదగిందేగా. ఏ విధంగా అంటే గతంలో మేము ఒక్కొక్కటి కనీసం 200-300 అప్లికేషన్లు పెట్టుకొని దీన్ని సాల్వ్ చేయమని ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళడం, ఇలా సాల్వ్ చేయమని సార్ దగ్గర రావడం, ఇలా లేకుండా ఇప్పుడు ఆ యొక్క వాలంటరీ వ్యవస్థ ద్వారానే సచివాలయంకి వెళ్ళడం, సచివాలయం దగ్గర నుంచి వాళ్ళు సాల్వ్ చేయదగిన మ్యాక్సిమం 85% అనేది ఎక్కడో మూడు 4 ఎస్సీలకి, ఒక 2-3 అదే ఎస్టీలకి, ఆ బీసీలకి అలా ఇచ్చారు. ఆ పోస్టులకి ఒక్కో పోస్టుకి వచ్చేసి 250 మంది 300 మంది దాకా వెళ్ళేవాళ్ళం ఒక్క పోస్టుకి వచ్చేసి. ఆ వెళ్ళిన 250 మందిలో టాలెంట్ చూసి ఇచ్చారా? లేదు. అంతా మొత్తం డబ్బుతోనే జరిగిపోయింది. అందుగారు అలా జరగకూడదు అనేది ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపించింది. అందుకని అలాగే చేస్తున్నారుగా. 1,30,000 పోస్టులు ఇస్తే ఎవరికి కూడా ఒక్కడి దగ్గర కూడా రూపాయి కూడా తీసుకోకుండా 1,30,000 పోస్టులు ఇచ్చారంటే ప్రభుత్వం హర్షించదగిందేగా. అన్నగారు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎలా ఉందంటారు? పర్లేదండి, పర్లేదు. ఎలా పర్లేదంటే బాగుందా? బాగలేదు అంటే బెస్టే, యావరేజ్ లెక్కకి యావరేజ్ ఏం కాదు, బెస్టే. ఏ విధంగా అంటే గతంలో మేము ఒక్కొక్కటి ఎలాలో కనీసం 200-300 అప్లికేషన్లు పెట్టుకొని దీన్ని సాల్వ్ చేయమని ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళడం, ఇలా సాల్వ్ చేయమని సార్ దగ్గర రావడం, ఇలా లేకుండా ఇప్పుడు ఆ యొక్క వాలంటరీ వ్యవస్థ ద్వారానే సచివాలయంకి వెళ్ళడం, సచివాలయం దగ్గర నుంచి వాళ్ళు సాల్వ్ చేయదగిన మ్యాక్సిమం 85% అనేది ఎక్కడో 10 or 15 అనేది అది లెస్ అవ్వడం, అది ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవడం అనేది అది వేరు. అది వేరు. 85% అనేది మ్యాక్సిమం అందరికీ న్యాయం జరుగుతూనే ఉంది నేను చూస్తున్నంతవరకు. ఇక చేసిన దాన్ని కూడా నువ్వేం చేసావురా అని విమర్శించేవాడు ఉంటే ఇక చేసేది ఏముంది? వాడిని ఉన్న వాస్తవాన్ని చూడమనండి. ఇది జరగలేదు. ఇప్పుడు కొంతమంది విమర్శిస్తారు, నువ్వు January 1st ఏదో పథకం ఇస్తానన్నావు కదా, ఇవ్వలేదు, ఇప్పుడు మార్చి అయిపోయింది, ఇది ఎత్తేసి ఏమంటే ఇష్టం లేనివాడు ఏం చేస్తాడు? అంటే కొంచెం లేట్గా అవుతాయి కానీ ఖచ్చితంగా ఒక డేటే కాకుండా ఆ డేట్కి 10 రోజులు వెనక ముందు అవని ఏదైనా పథకాలు అనేది అన్నీ ఆయన చెప్పినట్టు మ్యాక్సిమం అన్నీ చేస్తూనే ఉన్నారు. కొంచెం నిదానం అవ్వచ్చు అంటారు. నిదానం అయినా కూడా అవుతున్నాయి కదా, పథకాలన్నీ అన్నీ వస్తున్నాయి కదా. అన్నగారు మరి రాజధాని విషయానికి వస్తే ఏమంటారు? రాజధాని విషయానికి వస్తే ఇప్పుడు ఒక తండ్రికి 3 పిల్లలు ఉంటారు. ఒకటి దగ్గరే నేను డెవలప్ చేసి ఒకడినే శుభ్రంగా చూస్తానంటే కట్టినవాడు ఊరుకుంటారా? 3 సమానంగానే చూడాలా, అన్ని ఏరియాలో డెవలప్మెంట్ జరగాల. అలాగనే కదా హైదరాబాద్ వదులుకొని మనం ఏడకొచ్చి పడ్డది. అదే ఎంగండ్రా నా కొడకల్లారా అనేసారు వాళ్ళు, వచ్చేసాం. అలాగే రేపు ఒక ఏరియానే చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇదే తంతు జరుగుద్ది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏడకు రాగానే 10 సంవత్సరాలు మనం వెనకబడిపోయి ఉన్నాం. మళ్ళీ ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఇంకా 10 సంవత్సరాలు పట్టుద్ది. ఎంతకాలం అంటారు? కింద ఏమైనా కూర్చోట్లేదుగా, కూర్చుంటున్నారా? లేదు. రోడ్ల మీద ఏమైనా కూర్చొని అసెంబ్లీ జరుపుకోవట్లేదు కదా. తాత్కాలిక రాజధాని జరుగుతూనే ఉంది కదా. ఒక ఇల్లు కట్టాలంటే రెడీమేడ్ ఇల్లు అయినా మ్యాక్సిమం 2 నెలలు 3 నెలలు అయినా పడుతుంది దాని ఫినిషింగ్తో సహా ఒక ఇల్లు కట్టడానికే. అలాగే ఇప్పుడు రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది, చేస్తారు, మెల్లగా చేస్తారు, అంతే. ఇంతవరకు వెయిట్ చేయడం. అన్నగారు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అభ్యర్థిగా లోకేష్ బాబు వస్తే బాగుంటుందా, జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందా? జూనియర్ ఎన్టీఆర్ వస్తే అసలు మేమందరం ఎవరు ఇక్కడ ఉండం, వైసీపీలోనే ఉండం. కానీ వాళ్ళు రానివరుగా ఎందుకు? ఎవరు వాళ్ళు? చంద్రబాబు గారు వాళ్ళు రానివరుగా. కారణం ఏంటంటే టీడీపీ పగ్గాలన్నీ మళ్ళీ ఎన్టీఆర్ వారసత్వానికి వెళ్ళిపోతాయని.
వాళ్ళు రానివ్వరుగా. అదే తప్ప వేరేదేమీ లేదు. ఇవాళ వస్తే ఎవళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వస్తే అందరం ఆడే ఉంటాం. మళ్ళీ వేరే క్వశ్చనే లేదా? అసలు క్వశ్చనే లేదు. నేను హార్ట్ఫుల్గానే చెప్తున్నా, ఆలోచించాల్సిన అవసరమే లేదు. లేదు. ఏం ఆయన అసలు ప్రజల్లోకి రావడం లేదు, కష్టాలు తెలుసుకోవడం లేదు. ఆయన వస్తే చేస్తారంటారా? పవన్ కళ్యాణ్ వస్తా అంటేనే ఊ అంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమంటారు? పవన్ కళ్యాణ్ రేంజ్ వేరు, జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ వేరు. ఎన్టీఆర్ కొన్న స్ట్రెంత్ ఇప్పుడున్న హీరోల్లో ఎవరికీ లేదు. ఆయన తీరే వేరు, ఆయన స్టారే వేరు. ఆయన ఎందుకు అభిమానిస్తారంటే సీనియర్ ఎన్టీఆర్ వల్ల ఆయనకు వచ్చిన క్రేజ్, అది వాళ్ళ తాతగారి వల్ల వచ్చిన క్రేజ్. అందువల్ల జనాలు ఆయన ఇష్టపడతారు. ఆయన ఒక ముండి వైఖరి, ఇది చెయ్యాలి అనే తత్వం గలవాడు ఎన్టీఆర్ లాగా, సీనియర్ ఎన్టీఆర్ లాగా. ఇప్పుడు అందువల్ల జనాలందరూ ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ పార్టీ వాళ్ళు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఎదురు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు ఆయన ఒకవేళ వస్తే ఈ రాష్ట్రం తీరు కూడా బాగుంటుందేమో అనే ఆలోచనలో కూడా ఉన్నారు చాలామంది. నేనైతే ఉన్నా. అది అన్నగారు 2024 జగనన్నని విమర్శించి నేనేం మాట్లాడాలి. జగనన్న గత ప్రభుత్వం కంటే పేదవారికి, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ రోజున ఆయన చేసే పనులు బెస్ట్. ప్రస్తుతానికైతే బెస్ట్. అన్నగారు గత ప్రభుత్వాలు ఎవరు కూడా చేయలేని విధంగానే చేశారు. ఈ విధంగా చెప్పిన హామీలు 90% ఏదండి. ఇప్పుడు ఒక సర్పంచే అదే ఇది చేస్తా అది చేస్తా నాకు ఓటేంట్రా అని అంటాడు. తెల్లారే వాడు ఎక్కడ దాక్కుంటాడో తెలియదు. దాంట్లో డబ్బులు రావు, దీంట్లో డబ్బులు రావు అని ఇది చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టిన తర్వాత 90% ఈయన సాల్వ్ చేశాడుగా, అందరికి ఇస్తున్నాడు కదా. మళ్ళీ ఈయన్ని ఎందుకు మళ్ళీ విమర్శించడం జనాలు? అన్నగారు 2024 ఎన్నికల్లో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? వైఎస్ జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీలు కొంచెం పుంజుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని కొంచెం ఏదో ఆసరాగా తీసుకొని వాళ్ళు ఒక మెరుగైన జీవితానికి అందుకోవడానికి ఒక కాల వ్యవధి అనేది కావాలి. ఒక టర్మ్, ఒక 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు జగనే వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎవరిని కించపరిచినట్టు కాదు, ఎవరో చెప్పేదాన్ని నేను కించపరిచి మాట్లాడడం లేదు. అది